హెల్ప్. కూర్చోమ్మా. నీ సమస్యని యోగ మార్గంలో మోక్షానంద స్వామితో మాట్లాడి వివరిస్తాను. ప్రత్యూష చెప్పినట్టు నన్నెవరో గమనిస్తున్నట్టు అనీసీగా అనిపిస్తుంది. ఈ గదిలో నాకు కనిపించకుండా ఎవరో చూస్తున్నారు. జాస్మిన్, అదన్నమాట. ఈ బటర్ఫ్లైస్లో కెమెరాస్ ఉన్నాయి. చూడమ్మా, బాబా వారి ఇందులో కుంకుమ పంపినట్లయితే నీకు వారి అనుగ్రహం లభించదు. అదే విభూతి పంపినట్లయితే వారి అనుగ్రహం లభిస్తుంది నీకు. కుంకుమొస్తే అంజలి వెనక్కి వచ్చేస్తుందే. సార్, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టబోకండి సార్. దేవుడా దేవుడా దేవుడా, విభూదే రావాలి, విభూదే రావాలి దేవుడా. మహాప్రసాదం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇదిగో విభూతి వచ్చింది. ఓహ్, థాంక్ గాడ్, విభూతి వచ్చింది. వెళ్ళి పవిత్రంగా స్నానం చేసి మంగళకరంగా ఈ చీర కట్టుకునిరా. వెళ్ళు. అమ్మో, స్నానం చేయాలా? అమ్మో, ఇక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడెలా? ఏం చేయాలి ఇప్పుడెలా? స్నానం చేయకపోతే దొరికిపోతాను. ఐడియా. రాలేదేంటి? వస్తుందండు. వస్తోంది వస్తోంది. చచ్చింది గొర్రి. ఇప్పుడు ఎలాగా? సరే, 3 రోజుల తర్వాత తిరిగిరా. స్వామివారి దర్శనం చేయిస్తాను. వెళ్ళిరా. అలాగే అలాగే. మనసేమో నీవే